అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్ళే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పురిపాక వేసుకొని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది. ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చికాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది. ఒకరోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారుని నిద్రిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం చెట్టు ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది. దుష్టబుద్ధి కాకి ఇది సహించలేక పోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవటం దానికి కంటికింపుగా అనిపించింది. వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకొని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి గాయమైంది. హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే.